ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనాన్ని చదువుతున్నాను. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని పిల్లలమైన మనము దేవుని యందు నమ్మకం ఉంచడం అనేది చాలా అవసరం. దేవుని పైన ఆధారపడటం అనేది మనము దేవుని కొరకు ఎదురు చూడటమే. మనము చదువుకున్న లేఖన ప్రకారం దేవుని బలము మనకు అవసరం. ఎందుకంటే ఈ అపవిత్రమైన లోకములో దేవునికి ఇష్టమైనట్లుగా పవిత్రంగా జీవించాలంటే దేవుని యొక్క అమితమైన, అనంతమైన, నూతనమైన బలం మనకు అవసరం. దేవుడు తన లేఖనములో చెప్పినట్లు, ఈ లోకములో మీకు శ్రమ కలుగును, అయినా ధైర్యం తెచ్చుకోండి, నేను లోకమును జయించాను అని ఆయన చెప్పారు. కాబట్టి ఈ లోకములో మనకు ఎదురయ్యే శ్రమల దగ్గర మనము కృంగిపోకుండా ఉండాలి అంటే మనము తప్పనిసరిగా దేవుని వైపు చూడాలి. అప్పుడు మనము బలం పొందుకోగలుగుతాం. అప్పుడు శ్రమలను జయించగలుగుతాం. దావీదు తన అన్నలకు ఆహార పదార్థాలు ఇవ్వడానికి తండ్రి చెబితే వెళ్ళాడు. అయితే అక్కడ ఫిలిష్తీయుడైన గొల్యాతు ఇశ్రాయేలుల మీద సవాలు విసురుతున్నాడు. అయితే అంత ఎత్తు, అంతలా ఉన్న గొల్యాతును చూచి అందరూ భయపడిపోతూ, కిక్కురుమనకుండా పారిపోతూ నోరు మూసుకుని ఉంటే దావీదు, నేనే అయితే ఒక్క దెబ్బకి వీడిని చంపేస్తాను అని అంటున్నాడు. ఎందుకనంటే దావీదు దేవుని వైపు చూచే వ్యక్తి. అందుకే అతనికి బలం ఉంది. అది దేవుని బలం, అది దేవుడిచ్చిన ధైర్యం. ఇది ఎలా సాధ్యము అని వారు అన్నారు. వారు అంటున్నారు, మేమైతే వాడిని చూస్తే భయం వేస్తుంది, మరి నీవేంటి ఇలా మాట్లాడుతున్నావు అని అంటే దావీదు అన్నాడు, నేను అరణ్యములో ఎలుగుబంటిని, సింహాన్ని చంపడానికి బలమిచ్చిన దేవుడు గొలియాతును చంపటానికి కూడా దేవుడు బలమిస్తున్నాడు, ఇస్తాడు అని అంటున్నాడు. ఎందుకంటే ఆయన వైపు చూస్తే మనము దేనికి భయపడనంత బలమును, శ్రమలను, శత్రువులను జయించగలిగిన బలము దేవుడు మనకిస్తాడు. అట్టి బాధ్యత దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల యొద్ద మీ లేఖనాన్ని నేర్చుకోవడానికి సహాయం చేశారు. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మేము ఈ లోకములో మాకు ఎదురయ్యే ప్రతి శ్రమ, ప్రతి శత్రువు దగ్గర మీ వైపు చూసి బలాన్ని పొందుకుని మా శ్రమలను, శత్రువులను జయించగలగటానికి మీ బలాన్ని పొందుకుని మేము జయించగలిగిన వారిగా ఉండగలగటానికి
మేము ఏమి చెయ్యాలో మీ పాదాల దగ్గర నేర్చుకోవడానికి సహాయం చేశారు. నేర్చుకున్న దాని ప్రకారం మేము కొనసాగుటకు సహాయం చేయమని, వాక్యం విని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవిస్తున్న ఈ పిల్లలని, వీరి కుటుంబాన్ని, వీరు కలిగినంతటిని దీవించండి. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీ పురుషులు, వారి చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగాలు, ఫలాలు, పశువుల్ని మీరు దీవించమని, వివాహాలు కాని వారికి వివాహాలు జరగటానికి, గర్భఫలము లేని వారికి గర్భఫలమునిమ్మని, గర్భఫలం కలిగిన వారికి సుఖప్రసూతిమ్మని, ప్రసూతైన బిడ్డలకు ఆరోగ్యం ఇమ్మని, వీరు కలిగిన అంతటిని దీవించమని, వీరికున్న శ్రమలు, సమస్యల్లో జయము, ఆశీర్వాదము, మీ మహిమైశ్వరములు అనుగ్రహించమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమెన్.